అహోబిలం, శేషాచలం, గరుడాచలం, వీరక్షేత్రం, సింగవేకుండ్రం, నగరి, etc. etc. Totally Dasavatar, Dasavatar. Only 4 avatar is Archavatara, balance Vibhavavatara. In Archavatara, the first yuga is called Krita Yuga, second Treta, Dwapara, Kali. In Krita Yuga, Lord Narasimha is appearing in the pillar. At that time, Hiranyakashipu get a lot of varas from the Brahma. All the varas is completed. At the time, Sriman Narayana said, Aho Vidyam, Aho Sauryam, Aho Bahu Parakramaha, Narasimha Param Daivam, Aho Balam, Aho Bilam. Kritayugamlo భగవంతుడు ఎన్ని వరం పొందినా ఆ హిరణ్యకశిపుని ఉదయం కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట రాదు, ఆకాశం లేదు, భూమి లేదు, మనుషులతో కాదు, జంతువులతో కాదు, ప్రాణం ఉండే దాంతో కాదు, ప్రాణం లేనే దాంతో కూడా రాకూడదు. ఇటువంటి వరం అంతా పొందినాడు హిరణ్యకశిపుడు. భగవంతుడు ఆలోచించేసి పొద్దున కాదు, రాత్రి కాదు, వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేశరి. ఉదయం కాదు, రాత్రి కాదు, 2 కాలం వారికి తెలుసు. మధ్యాహ్న కాలం, సంధ్యాకాలం. సంధ్యాకాలంలో భగవంతుడు వెలిసిన సమయం. ఇంట్లో కాదు, బయట కాదు, గడపమానుడ. మనుషులతో కాదు, జంతువులతో కాదు, నరసింహ. సింహాన్ని శిరస్సు, మనుషుని ఒక బాడీ పెట్టి అవతరించిన నరసింహస్వామిని దేవతలందరూ పొగడుతున్నారు. అహోబలం, అహోబలం. వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెంగ్త్, వాట్ ఏ వండర్ఫుల్ కేవ్. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం, అహోబిలం. అక్కడి నుంచి వచ్చిందే అహోబలం. అహోబలేశుడు, అహోబిలేశుడు అని 2 పేర్లు క్షేత్రానికి. అటువంటి క్షేత్రంలో కృతయుగంలో వెలిసినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు ఒక క్షేత్రం, ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం అనేది ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం. ఈ అహోబిల క్షేత్రంలోనే ఆ ఉగ్రస్తంభం ఉన్నది. ఉగ్రస్తంభం అనేది 3000 అడుగులు ఎత్తుగల పెద్ద పర్వతం. ఆ పర్వతంలో భగవంతుడు సత్యం విధాతుం నిజమృత్య భాషితుం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మన అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయం న మృగం న మానుషం అని భగవంతుడు వెలిసిన ఆ ఉగ్రస్తంభం భిన్న విభిన్న ఆయుధంతో ఏ దాంతో సంహారం చేయకుండా వారి చేతులు ఉండే గోరులతోనే సంహరించిన వజ్రనకాయ విద్మహే దీక్షతంష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఆ గోర్లు వజ్రనకానికి సదస్సం ఉండి ఆ హిరణ్యకశిపుని సంహరించిన కనుక ఈ అహోబిల క్షేత్రంలో స్వామివారిని అహోబలం, అహోబిలంని దేవతలందరూ పోలి దేవతలే ప్రతిష్ఠ చేసిన దేవాలయం. ఎవరు మానవుడు ప్రతిష్ఠ చేయడం. నవనారసింహ క్షేత్రం జ్వాల అహోబిల మాలోల కునోట కారంచ భార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని నవనారసింహ క్షేత్రం 9 నరసింహస్వామి ఉండే క్షేత్రం. ఆ 9 నరసింహస్వామికి వెళ్ళేదానికి అసాధ్యమైన క్షేత్రం ఈ 10వది. ఈ దిగువ అహోబిలం 10th one. ఇక్కడ వచ్చి ఆ కాలంలో అరణ్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేదానికి అసాధ్యం ఉన్నప్పుడు స్థాపించిన దేవాలయం ఈ అహోబిలం, దిగువ అహోబిల క్షేత్రం. కృతయుగంలో పరమశివుడు నృసింహ తాపనీయ ఉపనిషత్తునందు ఈ అహోబిల క్షేత్రం నృసింహస్వామి వారిని పూజించారు. ఈశ్వర ఉవాచ వృత్తోత్ఫుల్ల విశాలాక్షిం విపక్ష క్షయదీక్షితం ననావృత్రస్వ విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. నృసింహ గాయత్రి మీ అందరికి తెలిసిందే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఆ నృసింహ గాయత్రిలో మొట్టమొదటి పదం ఉగ్రం. వృత్తోత్ఫుల్ల విశాలాక్షిం విపక్ష క్షయదీక్షితం ననావృత్రస్వ విశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. మొదటి పదం వచ్చింది. సర్వైర వర్జదాం ప్రాప్య సకలోకే వ్యవస్థితం నఖాగ్రే సకలీ చక్రే యస్థం వీరం నమామ్యహం. ఉగ్రం వీరం. కుదావిష్టస్య పాదాలం మూర్ధ్నావిష్టస్య విష్టకాః కుతప్రవిష్టాష్టమదిశం
మహావిష్ణుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం. జ్యోతిర్బ్రహ్మేందు నక్షత్ర జ్వలనాదిత్యనుక్రమాత్ జ్వలంతి తేజసా యస్య తం జ్వలంతం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం. ఇటువంటి ఒక్కొక్క పదాన్ని ఒక శ్లోక రూపంగా పరమశివుడు పూజించి చివరి శ్లోకంలో శంకరేణాదరాత్ ప్రోక్తం పదానాం తత్వమవ్యయం త్రిసంధ్యం యోజమే నిత్యం విద్యాయుశ్రీశ్చ వర్ధతే. శంకరుడైన నేను చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు 3 కాలములు పారాయణం చేస్తారో వారికి విద్యార్థి లభతే విద్యం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్. యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని పరమశివుడు ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారిని పూజించిన. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మ వారిని వెతికేదానికి ఇక్కడ వచ్చినప్పుడు ఈ అహోబిల క్షేత్రంలో స్వామివారు విష్ణు పురాణంలో 47వ అధ్యాయంలో అహోబిలం నారసింహం దత్వా రామప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషీ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ఇది స్తుత్వా రఘుశ్రేష్ఠః పూజయామాస తం హరిం అని రాముల వారు ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి వారిని పంచామృత స్తోత్రంతో పూజించారు. ద్వాపర యుగంలో పంచపాండవులు యుద్ధానికి ముందు అహోబిల నృసింహస్వామి వారిని ప్రార్థించి పూజించిన తర్వాతనే యుద్ధం జరిగింది. కలియుగంలో అవతార పురుషుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతి బాలాజీకి కడప నుంచి తిరుపతి వరకు పందిరేశారు. ఆ పందిరి దాదాపు 180 కిలోమీటర్స్ ఉంటుంది. 180 కిలోమీటర్స్ అంటే ఎంతమంది వచ్చింటారు, ఎన్ని ప్రసాదాలు చేసింటారు. ఆ రోజు ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చేసిన ప్రసాదం ఇప్పటికీ స్వామికి నైవేద్యం అయితే ఉంది. అక్కడ అంత ప్రసాదం చేసిన తర్వాత హూ ఇస్ ద గాడ్, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆ ఎంత ప్రసాదం అంతా భగవంతునికి అర్పించారు కదా. అప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ పురుషుడు, ఈస్ నాట్ గాడ్ అట్ ద టైం. సో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో అహోబిలం నృసింహస్వామి వారికే ఈ ప్రసాదం అంతా నివేదనం చేయాలా. రమా బ్రహ్మాది దేవాద్యాః శనగాది సనాదయః శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాః అని ఆ ప్రసాదమంతా వెంకటేశ్వర స్వామి చేతులారా సుఖేన మనసాధ్యాయం శ్రీ వెంకటేశేన వివాహకాలే సంపూజితం సర్వవిధోపచారై ఆ ప్రసాదం అంతటా ఈ అహోబిల నృసింహస్వామికి ఆఫర్ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినట్టు వెంకటాచల మహాత్మ్యం చరిత్ర చెప్తుంది. అటువంటి రీతిలో ఆళ్వార్స్ వైష్ణవ సైన్స్ 12 మంది ఆళ్వారు. ఆ 12 మంది ఆళ్వార్లో వాళ్ళందరూ వచ్చి స్వామి మంగళాశాసనం చేస్తేనే అది క్షేత్రం. దాన్ని దివ్య దేశం అంటారు. టోటల్లీ ఇన్ ఇండియా వీ హ్యావ్ 108 క్షేత్ర స్వయం దివ్య దేశాలు. కానీ యూ క్యాన్ సీ ఓన్లీ 106, 107 ఈస్ క్షీరాబ్ది సముద్ర పార్కడ, 108 వైకుంఠం. అవును, అందుకే ఆ కాలంలో అంబులెన్స్కు 108 పెట్టారు. వారు అంబులెన్స్ పోయినప్పుడు వెరీ సీరియస్, బతికితే బతుకుతారు, లేకపోతే వైకుంఠం వెళ్తారు. అందుకోసం అది 108 ఆ కాలంలో ప్రస్తాపించింది. అటువంటి క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రము అబౌట్ అహోబిలం 10 పద్యాలు అహోబిల క్షేత్రాన్ని గురించి స్వామివారు మంగళాశాసనం చేశారు కనుక ఇది 108 దివ్యదేశంలో ఈ అహోబిల క్షేత్రము. అంగన్యాళమంజ அங்கோர் யவுனன் பொங்கவாகம் வல்லுகிறான் போந்த புனிதனிடம் பைங்க நாணை கொம்பு கொண்டு பத்திமையால் அடுக்கி செங்கனால ఇట్టిరంజం సింగవే ఉన్నమే అని ఆళ్వార్ మంగళాశాసనం చేసే క్షేత్రం 108 క్షేత్రంలో ఈ అహోబిలం ఒకటి. భగవద్ రామానుజుల వారు పాదయాత్రగా శ్రీరంగంలో ప్రారంభించి శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తాక్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీం నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మథుర గయా కాశ్య పుష్కర అయోధ్య సాలిగ్రామం అని 16 క్షేత్రాలు స్వామివారు పాదచరణంతో వచ్చి
మంగళాశాసనం చేసాం. దాంట్లో ఈ అహోబిల క్షేత్రానికి తార్క్ష్యాద్రి అని పేరు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి నృసింహస్వామి ప్రత్యక్షమై 2 వరం పొందారు గరుత్మంతుడు. ఆ 2 వరం ఏమంటే ఈ పర్వతానికి నా పేరు పెట్టే పిలవాలి అందుకే ఈ క్షేత్రానికి గరుడాద్రి పేరు. నేనే నీకు ముఖ్యమైన వాహనం. అన్ని క్షేత్రాల్లో థర్డ్ డే గరుడోత్సవం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవంలో లాస్ట్ రోజు మిడ్ నైట్ గరుడోత్సవంతో బ్రహ్మోత్సవం కన్క్లూడింగ్ అవుతుంది. కాబట్టి ఆ 2 వరం ఇక్కడ ఇచ్చారు. ఈ 9 నరసింహస్వామి జ్వాల అహోబిల మానోల క్రోట కారంచ భార్గవాహ యోగానంద చత్రవట పావనో నవమూర్తయ 9 నరసింహస్వామి వారికి ఒక్కొక్క ఋషులకు ఒక్కొక్క చోటు దర్శనమిచ్చిన క్షేత్రం. అంటే హిరణ్యకశిపుడు సంహరించినప్పుడు టోటలీ 868 ఋషులు ప్రత్యక్ష సాక్షి విట్నెస్ ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో 9 ఋషులు ఈ క్షేత్రంలో ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ యాదాద్రిని ఒక ఋషికి అక్కడ దర్శనం చేశాడు. పెనుశిల బోనాన్ని నెల్లూరు దగ్గర పెనుశిల అనే ఋషికి దర్శనమిచ్చాడు. షోళింగ క్షేత్రం ఉంది. అద్రి భృగు కుత్స వశిష్ఠ గౌతమ కాశ్యప అంగీరస ఈ 7 ఋషులకి దర్శనమిచ్చిన క్షేత్రం. ఎంతసేపు ఇచ్చారు? గడిగా మాత్రమే. సో దట్ క్షేత్రం ఈస్ కాల్డ్ గడిగాచలం. ఆ గడిగాచలంలో 7 ఋషులకి దర్శనం. అప్పటికి వారు నరసింహస్వామి టైర్డ్ అయి ఆయన ఒక శంఖ చక్రాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ బ్రష్ చేయమని చెప్పి ఇచ్చిన క్షేత్రం గడిగాచల క్షేత్రం. ఇట్లా నరసింహస్వామి వారిని పూజ చేసేదానికి ఎవరొక్కరు ఈ నవనరసింహస్వామిని ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేసి స్వామివారిని వేడుకుంటారో వారు ప్రపంచమంతా ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితం ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఉంటుంది. భూమి ప్రదక్షిణాన్ మధ్య యత్ఫలం లభతే శిరాత్ తత్ఫలం లభతే సత్య నారసింహ ప్రదక్షిణాత్. భూమి అంతా ప్రదక్షిణ చేసే పుణ్యం ఈ అహోబిల క్షేత్రంలో నవనరసింహస్వామిని ప్రదక్షిణ చేస్తే లభిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ గయాయాం అయుతం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ విలక్ష్యంతు వసే దినం అహోబిలే. గయా ప్రయాగ ఇటువంటి క్షేత్రంలో కాశీ ఇటువంటి క్షేత్రంలో 1000,00,000 సంవత్సరం వాసం చేస్తే ఏ ఒక్క పుణ్యం వస్తుందో అది ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క రోజుకే వాసం చేస్తే వస్తుంది. భగవద్గీతలో భగవంతుడే చెప్పారు, మార్గశిర మాసంలో నేను వైష్ణవ క్షేత్రంలో ఉంటాను. అన్ని క్షేత్రంలో ఆ పవిత్రమైన మార్గశిర మాసంలో మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఒక్కరోజు రాత్రి వాసం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే దీన్ని మించిన ఫలితం పుణ్యం వేరే ఏం లేదని చెప్పి పురాణం. అది ఎవరు మిమ్మల్ని పిలుచుకొని వచ్చారో ఈ క్రెడిట్స్ అంతా గోస్ టు ద లీడర్. మిమ్మల్ని మాత్రమే రాధికాపతి మీరు ఒక దారి చూపారంటే మార్గదర్శి ఒకరు ఉండాలి కదా. ఆ మార్గదర్శి చెప్తేనే మనం అహోబిల క్షేత్రం నుంచి 2 days వాసం చేస్తాం, 1 day ఉంటాం అని వాసం చేస్తే ఈ మొత్తం మీరు చేసిన ఫలితం అంతా వారికి వస్తుంది. వారి మిమ్మల్ని పిలుచుకొచ్చాను మీకు వస్తుంది. అటువంటి క్షేత్రంలో ఒక క్షణం ఇక్కడ వాసన. నరసింహస్వామికి కమ్ టుమారో అనేది లేదు. నరసింహస్వామి వారికి రేపులా చూస్తూ ఉంటారు ఏ దేవుడైనా కానీ. వెంకటేశ్వర స్వామికి మీరు ప్రార్థన చేసి ఆ ప్రార్థన చెల్లించకుండా తిరిగి వస్తే దానిలోనే మీకు వామిట్ వస్తుంది, బేగులు వస్తుంది. కానీ నరసింహస్వామి వారికి మీరు ప్రార్థన చేసుకోండి, ఏ కొండ ఎత్తుకుంటే ఆయన వెళ్ళిపోవడం కావాలి. ఆయన పేరు ఎరిఓబులేసు. అర్థమైందా? ఎరిఓబులేసు అంటే ఈ తిక్కవాడని మ్యాట్. అందుకే ఆయన అంత దయా కలిగిన వాడు నరసింహస్వామి. ఈ నరసింహస్వామి వారికి హూ ఇస్ ద మదర్ ఉందా? ఈ పిల్లరే మదర్. ఆ పిల్లల లోపల త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం. బాల ప్రహ్లాదుని ఆయన చెప్పిన మాటను సత్యం చేస్తూ అన్ని పిల్లల్లో ఉన్నారు. వారు ప్రహ్లాదు అడుగుతున్నారు, ఈ పిల్లలు ఎవరు పెట్టింది? నేనే పెట్టినాను. లాస్ట్ పనిష్మెంట్ ఇదే, నువ్వు దీంట్లో చూపించకపోతే నేను ఇక్కడే చంపుతానన్నాడు. ఓకే అన్నాడు. వెంటనే అక్కడే ఆయన వచ్చింది. ఆ స్తంభం నుంచి భగవంతుడు వెలిసి హిరణ్యకశిపుడు సంహారం చేసిన క్షేత్రం ఈ అహోబిలం. అందుకే స్టిల్ టుడే ఈ ఏరియా పచ్చిగొల్లి, నేను కర్నూలు, కడప, అనంతపూర్
3 ఋషికి రాక్షస హిరణ్యకశిపువు బర్త్ ప్లేస్ కదా, అది కంటిన్యూషన్ వస్తుంది. అటువంటి క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం, నవనారసింహ క్షేత్రం. స్వామివారిని ఇక్కడ ఏది వేడుకున్నా తత్క్షణమే అనుగ్రహించగలిగిన శక్తి భగవంతుని ఉంది. చివరిన ప్రహ్లాదుడు అసురనాథ పట్టాభిషేకం చేసినప్పుడు నరసింహస్వామి ప్రశ్న చేస్తాను, ఏం కావాలా నీకు, కోరుకో అని. నాకు వద్దు, ఏమొద్దు, నాకు ఇప్పుడు ఉండిన ఈ భక్తి, ఈ దృఢ భక్తి నిరంతరం ఉండాలని ప్రసాదించు కాక. అదేవిధంగా ఈ అహోబిల క్షేత్రంలో వచ్చిన యావత్ భక్తులకి నేను పక్కన ఉండి రక్షిస్తానని చెప్పి సత్యం చేసి అని చెప్పి నరసింహస్వామికి ప్రహ్లాదుడు 2 వరం తీసుకున్న క్షేత్రం. అందుకే కొండ మీద ప్రహ్లాదుడికి ఎదురుగానే నరసింహస్వామి క్షేత్రం ఉంటారు. భవనాశిని తీర్థం హిరణ్యకశిపుడు సంహారం చేసిన తర్వాత ఆకాశం నుంచి అతి వేగంతో ఒక నది చేతుల స్వామివారికి దొంగుతున్నారు. ఆ నది భవనాశిని. భవం నాశయతీతి భవనాశిని, సమస్త పాపములను నశింపు చేసే తీర్థం భవనాశిని. అక్కడ స్వామి చేతిలో పడిన మాత్రమే కోపంతో ప్రవహిస్తుంది. భవనాశిని నదికి కోపం వస్తే ప్రపంచం తట్టుకుంటుందా అని చెప్పి అక్కడ క్షేత్రపాలుడు కపాలిక భైరవుడు వారు ప్రార్థిస్తే వారి మాటలు చెవి వేసుకోకుండా అట్లే ప్రవహిస్తుంది. అప్పుడు వారు కోపపడి తన ఒక శిరస్సును ఖండించి ఆ గుండంలో వేసేస్తున్నారు. ఆ గుండానికి ఈ పొద్దుడికి భైరవ గుండం అని పేరు. అహోబిల మీరు లాస్ట్ ఎక్కడ మీ వెహికల్ పార్క్ చేస్తున్నారు అక్కడ ఉండే గుండానికి భైరవ గుండం అని పేరు. అక్కడ చింత్రిణీ వృక్షం, చింత చెట్టు కింద కపాలిక భైరవుడు తపస్సు చేసినట్టు గుడి ఉంది అక్కడ. వారు ఆ పని చేసిన వెంటనే భవనాశిని తిరిగి వచ్చి వారు బ్లెస్ చేసి ఇక్కడ వచ్చిన నృసింహస్వామి వారు అందరి నిన్ను గుడి కట్టి పూజ చేస్తారు అని చెప్పి అనుగ్రహం చేసి అక్కడి నుంచి భవనాశిని అంతర్వాహిని, మీకు అంతవరకే వాటర్ కనపడుతుంది. ఆ తర్వాత వాటర్ కనపడకపోయినా అది భూమి కింద ప్రవహించి సముద్రంలో చేరుతుంది. పినాకిని ద్వారా పెన్నా నది ద్వారా సముద్రం చేరుతుంది భూమి కింద నుంచి. ఈ భవనాశినిలో 5 నదులు ప్రత్యక్షంగా సంగమం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భవనాశిని. ఈ 5 నదులు ప్రవాహం చేసే నది ఆ భవనాశిని తీర్థం. దాంట్లో ఒక్కరోజు స్నానం చేస్తే అందులో పవిత్రమైన మార్గశిర మాసంలో స్వామిని దర్శనం చేసి స్వామివారిని అక్కడ దర్శనం చేసి అక్కడ ముఖ్యమైనది భవనాశిని అవతరించిన తర్వాత అక్కడ చిన్న పాండ్ ఉంది, అది రక్తకుండం అని పేరు. నృసింహస్వామి సంహరించిన తర్వాత ఆ చేతిలో ఉండే బ్లడ్ బోడికి ఆ కుండంలో చేయగలిగిన తీర్థం రక్తకుండం. ఈ రోజుకి ఆ తీర్థం అక్కడ వెళ్తే మీరు ఆ చేతులు తీసుకుంటే వైట్గా ఉంటుంది, మామూలు తీర్థం చూస్తే రెడ్ కలర్గానే ఉంటుంది. అటువంటి పవిత్రమైన అహోబిల క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రంలో మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ సకలం నృసింహ. అంటే ఆదిశంకర భగవత్పాదులు పరకాయ ప్రవేశం చేసి ఈ గుహలోపల కూర్చున్నప్పుడు పద్మపాలికుడు అనే ఒక ఋషి వారి శిరస్సు 99 అయిపోయింది, ఒకటి బ్యాలెన్స్ మీ తలకాయ కావాలని ఆదిశంకరుడు వాళ్ళు అడిగినప్పుడు నేను యోగంలో కూర్చున్నప్పుడు పరహాయ ప్రవేశం వారి ఆత్మని పైన వదిలి జాపం చేసే అలవాటు. అక్కడ చేసినప్పుడు ఆ శిరస్సును ఖండించినప్పుడు వారి 2 చేతులు కాలిపోతున్నాయి. శ్రీమద్ పయోనిధినికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాగ్ని బోధ లక్ష్మీ నృసింహం మదేహి కరావలంబం. మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ సకలం నృసింహ. యతో నృసింహశ్చ తతో నృసింహ, యతో యతో యాంతి తతో నృసింహ. నృసింహ దేవాన్న పరాన్న కించిత్ తస్మాత్ నృసింహం శరణం ప్రపద్యే అని ఆదిశంకరుడు భగవాను ఈ క్షేత్రంలో లక్ష్మీ నృసింహ కరావలమ్మ స్తోత్రం చేసిన ప్రదేశం. అవరు లీడర్ ప్రభుపాద ఆల్సో ఈ పర్టికులర్ అహోబిల క్షేత్రం పైన అరణ్యంలో అక్కడికి వెళ్ళి వారు హరే కృష్ణ మంత్రాన్ని పఠించినట్టు కొన్ని పురాణ శాసనం చెప్తుంది. కనుకనే ఈ అహోబిల క్షేత్రంలో ఈనాడు ఇంతమంది డివోటీస్ వచ్చేదని కారణం వారు చైతన్య మహాప్రభు వారి కాలంలో ఇక్కడికి వచ్చినారంటే వీరందరూ డివోటీస్ అంటే ఇక్కడికి వచ్చి అది ఈ కలియుగంలో భగవంతుడు ఏమడుగుతున్నారంటే పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయచ్చతి. భగవంతుడికి 100 రూపాయలు కావాలా, పట్టు వస్త్రం కావాలని ఏం కోరడు,
వారికి ఇచ్చేది తులసి ముక్క. తలమరాలు వేసినప్పుడు తాళిగడ్డ గట్టి మేళం అంటారు. ఆ గట్టి మేళంతో ఈ తుమ్ము కనపడదు. అటువంటి ఇదంతా పురాణంలో శాస్త్రవిహితమైన కర్మ. అటువంటి క్షేత్రంలో అహోబిల స్వామివారిని మనం దర్శనం చేసుకోవచ్చినాం. కాబట్టి వీళ్ళందరూ క్షేత్రంగా ఈ స్వామిని దర్శనం చేసుకోండి. సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్వికం శ్రీనృసింహ పదద్వందో దర్జాన్ అత్యంత వైభవాది స్వామి చెప్పినట్టు క్షేత్రం నుండి ఈ సంకీర్తనం మేము పైన కలిగి అందరూ సంతోషం పడాలని చెప్పి నృసింహస్వామి వారి దివ్య చరణాలలో ప్రార్థించి మీ అందరికీ క్షేమం కలగాల. మీలాంటి భక్తులు ఇంకా 100,000 లక్ష సంఖ్యలో వచ్చి నృసింహస్వామి వారి యొక్క సానుభూతి అందరికీ లభించాలని చెప్పి ఆ నృసింహస్వామి వారి పాదాలను ప్రార్థించుకొని హరే కృష్ణ.